అది బాగుంది, మీరెవరు ఇక్కడ రావద్దు. అందరికీ ప్రైస్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక, నీకు సమాధానం కలుగును గాక. మంచిది. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నిన్న దినమున గొప్ప దైవజనులు, దేవుని చేత వాడబడుతున్న దైవజనులు పాస్టర్ సిడి పాల్ గారు కర్నూలు ప్రాంతంలో హాస్పిటల్లో వేరే సిస్టర్కి ప్రేర్ చేద్దాం వెళ్ళి వస్తుండగా సడన్గా బస్సు ఎంటర్ అయ్యి బైక్ నుంచి అయిపోయి టైర్ కింద కాలు పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయింది. అవి మీ పెట్టాను, మీరు చూశారు. ఈరోజు మనకందరు శుభవార్త ఏం తెలుసా? ఈరోజు దైవజనులు సజీవులుగా తను చేసిన ఆపరేషన్తో డాక్టర్స్ క్షేమంగా చేసి సక్సెస్ అయిందంట. దైవజనులు వీడియోలో మాట్లాడుతున్నారు. ఆ వీడియో మనం చూద్దాము. ముందుగా దేవుడు చేస్తున్న ఈ గొప్ప కార్యం బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అది బాగుంది, మీరెవరు ఇక్కడ రావద్దు. మీరు వచ్చి ఇబ్బంది పెట్టాలి. అది బాగుంది, చాలా బాగుంది. హాస్పిటల్ యజమాని బాగా చూసుకుంటున్నారు. మీరు వచ్చి నన్ను ఇబ్బంది పెడతారు. సరే సార్, ఇక్కడ కేరింగ్ అంతా బాగుంది కదా సార్? కరెక్ట్ సార్, థ్యాంక్ యూ సార్. ఏదేమైనా కూడా దైవజనులు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు వీడియో మాట్లాడమని చూసాం. దైవ క్షేమంగా ఉన్నారు. ఎవరు హాస్పిటల్కి రావద్దు, దైవజనే మాట్లాడుతున్నారు. నేను కొడుకు దేవత దగ్గర మీరు రావడానికి అవకాశం ఉండింది, ఇప్పుడైతే మీరు హాస్పిటల్ దగ్గర రావద్దు అని దైవజనే మీతో మాట్లాడతారు. చాలా సంతోషమైన వార్త. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మంచి ఆరోగ్యం బట్టి, దేవుడిచ్చిన మంచి శక్తిని బట్టి, కృపను బట్టి దేవునికి మనం అందరం స్తోత్రం చెప్పును గాక. ఆమేన్. దైవజన గురించి ప్రతి డే మనం అందరం ప్రార్థించేద్దాం. మరలా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చెయ్యి, మరలా మందిరం కాడికి ఇంటికాడికి వచ్చేదాకా మనం అందరం ప్రార్థన చేయాలి. ఇంకా అనేక దైవజనులు ఇలాంటివి చాలామంది కష్టాల్లో, శ్రమల్లో, రోగాల్లో, బంధకాల్లో, అప్పుల పాలైపోయి సేవ చేయాలా వద్దా, పరిగెత్తాలా, ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా ఉండాలి, మా కుటుంబం ఇలా అయిపోయింది, మాకు తింటానికి కూడా లేదని అనేక సేవకుల కుటుంబాలు చాలామంది కలుస్తున్నారు. వారి గురించి మనం అందరం ప్రతిరోజు ప్రార్థన చేద్దాము. దేవుడు మనకిచ్చిన భారాన్ని దేవుని కోసం నమ్మకంగా పరిగెడుతూ ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేసేవారిగా, మన ప్రార్థన వీరులుగా మనం అందరం ముందుగాక. అందరికీ ప్రైజ్. మీకు సమాధానం కలుగును గాక.